నమస్తే అండి. నమస్తే. శ్రద్ధ కోసం వచ్చాను. మీరెవరు? నా పేరు మనోజ్, ఢిల్లీ నుంచి. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది కదా, అందరూ అక్కడికి వెళ్ళారు. అలాగా. అక్కడ అడ్రస్ ఏమైనా ఉందండి? అడ్రస్సా? పోనీ ఫోన్ నెంబర్? మీరు లోపలికి రండి. రండి. థ్యాంక్ యూ. అమ్మా, నేను కిషన్ని. చిన్నమ్మని కలవడానికి ఎవరో వచ్చారమ్మా. అలాగే. శ్రద్ధమ్మా, ఢిల్లీ నుంచి మీ ఫ్రెండ్ వచ్చారు. అలాగే ఇస్తున్నా. హలో శ్రద్ధ. మనోజ్, నీకు నా అడ్రస్ ఎలా దొరికింది? నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా? కంపెనీ గార్డెన్ 50 మెట్ల కొండ మీదకి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. నీకు సారీ చెప్పడానికి 5 నిమిషాలు మనం కలవగలమా ప్లీజ్? నీ మెయిన్స్ ఎగ్జామ్ ఏమైంది? క్వాలిఫైయింగ్ పేపర్లో ఫెయిల్ అయ్యాను. ఎలా? టూరిజంకి బదులు టెర్రరిజం మీద ఎస్సే రాసా. అలా ఎలా జరిగింది? నేను ఇంగ్లీష్ పేపర్ బాగా రాశానని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. కానీ హడావుడిలో ఇంకొకసారి నేను చెక్ చేసుకోలేదు. మరి మళ్ళీ చదవడం మొదలు పెట్టకుండా నువ్వు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్పు. శ్రద్ధ, ఐ లవ్ యూ. ఏంటి? నువ్వు కూడా చెప్పేయచ్చు కదా. ఏం చెప్పమంటున్నావు మనోజ్? అదే, ఐ లవ్ యూ టూ. నేను నీకోసం ప్రపంచం మొత్తంతో పోరాడతాను శ్రద్ధ. ఒకసారి కిషన్ కి ఫోన్ ఇవ్వు. తను లోపలికి వెళ్ళినట్టున్నాడు. తనని పిలువు. శ్రద్ధ, కానీ తీసుకోండి. చెప్పమ్మా. అమ్మా, అలాగే. శ్రద్ధమ్మ గారు మిమ్మల్ని తిరిగి ఢిల్లీ వెళ్ళిపోమన్నారు.
మనోజ్, ఎంతకాలం అయిందిరా? భలే ఉన్నావురా. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఢిల్లీ. మొత్తానికి వచ్చేసావన్నమాట. ఏమైంది? రజనీ, అన్నయ్య అన్నయ్య, ఎన్ని రోజులకు వచ్చావన్నయ్య? నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంట, లెటర్ రాశారు. పొడుగయ్యావే నువ్వు. చిన్నగానే ఉండిపోవాలా ఏంటి? అమ్మ ఎక్కడా? సాయంత్రానికి వచ్చేస్తుంది. ఏ? మనకు ఆవులున్నాయి కదా, ఆ, రోజు వాటిని మేపుకొస్తుంది. మరి కమలేష్? కమలేష్ అన్న జోరాలో ఉంటున్నాడు. తనక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు. అవునన్నయ్య, ఆ, నువ్వు డిఎస్పీ అయిపోయావా? నాన్నమ్మ ఎక్కడా? నాన్నమ్మ ఎక్కడే? ఏయ్, నాన్నమ్మ ఎక్కడుంది? నాకెందుకు చెప్పలేదే? నాన్నమ్మ చెప్పొద్దండి. ఎందుకు చెప్పలేదు? మీ నాన్నగారికి కూడా చెప్పలేదు. ఎందుకు తెలీదు? మీ నాన్నమ్మే చెప్పొద్దంది. ఎందుకు వద్దని చెప్పిందంటే మీ ఇద్దరు ముఖ్యమైన పనుల్లో ఉంటారు, అనవసరంగా కంగారు పెట్టొద్దంది. నీ గురించి మా మనోజ్ వస్తాడు, యూనిఫామ్ వేసుకునే వస్తాడనేది. రే రా రా, కూర్చో. అమ్మా రజనీ, అమ్మా, ఆ నూనెటివ్వమ్మా. వంట చేసావా? వెళ్ళి తిను, వెళ్ళు. రా నాన్న, ఇట్రా, అడు తిరుగు. ఇక్కడ మాకు అంత బాగానే ఉంది. మీ అన్న కమలేష్కి మంచి జీతం కూడా వస్తుంది. మనం అమ్మాలనుకున్న ఆవులు ఉన్నాయి కదా, నేను వాటిని రోజు మేపుకొస్తున్నాను. మేము ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు. రజనీని ఇల్లంతా చూసుకుంటుంది తెలుసా. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. డబ్బుల గురించి అసలు ఏ ఇబ్బంది లేదు. ఇంకా ఇన్ని అబద్ధాలు చెప్తావు అమ్మా. ఇంక చాలు. నువ్వేసారి వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకునే వస్తావు కదా నాన్న. ఏం పర్వాలేదు నాన్న.
మనోజ్ చదువుతో పాటు ఇంటి బాధ్యతల్ని కూడా భుజానికి ఎత్తుకున్నాడు. పగలంతా పెళ్లి మిల్లులో కష్టపడి పనిచేసి రాత్రంతా చదువుకునేవాడు. commits an offense with the purpose of the conduct is to అన్నా మీరా? ఎవరొచ్చారో ఒకసారి ఇటు చూడు. ఎవరు? సరే అండి, ఇక నేను వెళ్తా. పొద్దున్నే టిఫిన్ తీసుకుని వస్తా. నాన్నా నాన్న కూర్చోండి నాన్న. నీళ్ళు తెస్తా. ఢిల్లీకి వచ్చారేంటి? నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. పద. నువ్వు ఇలాంటి చోట బతుకుతున్నావా? తిరిగింటికి వెళ్ళిపోదాం. సబ్సిడీ విత్తనాలకి బ్లాక్ మార్కెట్లో మంచి ధర ఉంది, మంచి డబ్బులు వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు? మా అమ్మ చనిపోతే నాకు తెలియని కూడా లేదు. నా గొడవలో నేనున్నాను. ఆలోచించా, నిజాయితీకి వ్యతిరేకంగా ఎంత పోరాడినా సరే చివరికి గెలిచేది మాత్రం అవినీతి. మీ అమ్మ చెప్పింది ముమ్మాటికి నిజం. నేను ఒక మూర్ఖుణ్ణి. నిజాయితీ కోసం నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను. ఇక నిర్ణయించుకున్నాను, ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని. చౌహారి కాళ్ళ మీద పడి తిరిగి నా ఉద్యోగం తెచ్చుకుంటా. వాళ్ళు పెట్టే మన ఫైల్ మీద సంతకం పెడతాను. నీ వస్తువులని సర్దుకోనానా. నిజాయితీగా పోరాడింది చాలు, అంత వృధా పని. ఏది వృధాగా పోదు నాన్న. మనలాంటి వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. కానీ ఓటమినైతే ఒప్పుకోం కదా నాన్న. నాన్న చిన్నప్పుడు ఏం చెప్పేవారు? నేను ఓటమిని అసలు ఒప్పుకోను, యుద్ధంలో వెనుతిరగను. నేను ఓటమిని అసలు ఒప్పుకోను, యుద్ధములో వెనుతిరగను. నేను ఓటమిని అసలు ఒప్పుకోను, యుద్ధంలో వెనుతిరగను. కాలాన్నే తలదన్ని కొత్త రాత రాస్తాను. ఓటమిని అసలు ఒప్పుకోను, ఓటమిని కాల రాస్తాను. లేదన్న, అంతా సర్దుకుంటుంది. అంతా సర్దుకుంటుంది. ఉన్నాయి నాన్న. మీరు ఇంటి ఖర్చుల గురించి అస్సలు ఆలోచించకండి, నేను చూసుకుంటాను. మీరు పోరాడండి, మిగతా అంతా నేను చూసుకుంటాను. ఆ రోజు నుంచి మనోజ్ రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేశాడు. రోజు 15 గంటలు పిండి పట్టేవాడు. 6 గంటలు చదువుకుని 3 గంటలే నిద్రపోయేవాడు. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు సదసత్ వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి. పోతన గారి గురించి అందరూ వినే ఉంటారు. గత 1000 ఏళ్లలో వెలుగొందిన తెలుగు కవుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎవరికి ఏమాత్రం భయపడకుండా, సంకోచం లేకుండా, ఎవరిని వదలకుండా రాజు, పండితుడు, పామరుడు అందరినీ ఒక పట్టుపట్టిన పోతన గారినే ఎంచుకుంటాను. అంత పెద్ద విప్లవకారుడు, ధైర్యశాలి, మీకు మొత్తం భారతదేశం పట్టినా దొరకదు. తన నుంచి నేర్చుకోవాల్సింది పద్యాలు మాత్రమే కాదు, పోరాడే విధానం. అరే శ్రద్ధ, రా కూర్చో. కాస్త చోటు ఇవ్వండి అమ్మాయికి. నువ్వు ప్రిలిమ్స్ ఎలా రాసావు?
చాలా బాగా బాగా రాసావా? రాశాను, సార్. మంచిది, కూర్చో కూర్చో. ఇప్పుడే పోతన గారి గురించి చెప్తున్నాను, నువ్వు విను. ముందు నువ్వు తాగటం ఆపే. గత 1000 ఏళ్లలో ఎందరో గొప్ప కవులు మా ఉన్నారు, నాన్నలా కానీ క్లాస్ ఈయన పీకో, మాత్రమే అర్థమైందా? ఎందుకంత ప్రత్యేకం? హాయ్ పాండే. హాయ్ శ్రద్ధ. మనోజ్ ఎక్కడున్నాడు? లోపలే కూర్చున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడు. హాయ్ మనోజ్, హాయ్. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ సారీ మనోజ్. ఏం పర్లేదులే. లేదు, నేను నీతో ఆ రోజు అంత కఠినంగా మాట్లాడుండాల్సింది కాదు. నువ్వు మా ఇంటికి అంత సడన్గా వచ్చేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను వెంటనే నీకోసం ఫోన్ చేశాను. 1 నిమిషంలోనే నీతో మాట్లాడదామని ఫోన్ చేశాను, కానీ అప్పటికే నువ్వు తిరిగి వెళ్ళిపోయావు. ఐఎమ్ రియల్లీ సారీ మనోజ్. ఐ వాజ్ వెరీ రూడ్ టు యూ దట్ డే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ రూడ్. ఈ ప్రేమకి నా దగ్గర టైం లేదు. ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా. నాకు పాండే చెప్పాడు ఏమని? అంతా మీ ఇంటి గురించి, మీ నాన్నగారి గురించి, మీ బామ్మ గురించి. సరే, నేను బయలుదేరుతాను. మనోజ్, మనం ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందామా ప్లీజ్? మనం ప్రిలిమ్స్ తర్వాత కలుద్దాం. కానీ దానికి ఇంకా 2 నెలలు ఉంది కదా. ఆల్ ది బెస్ట్ మనోజ్. థ్యాంక్ యూ. తర్వాత చాలా రోజులు శ్రద్ధ మనోజ్ని కలవనే లేదు. తను రాత్రింబవళ్ళు పిండి మిల్లులోనే ఉండిపోయాడు. అప్పుడే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది. నేను 3వ కూడా ఫెయిల్ అయిపోయాను. నేను 3వ కూడా ఫెయిల్ అయిపోయాను. కష్టపడ్డాను, కానీ నేను సరిగ్గానే చదివాను నాన్న. అయితే డాన్స్ చేయమంటావు వచ్చి? లేదు నాన్న, నేను ఏమంటానంటే నాకు ఇంకా లాస్ట్ అటెంప్ట్ ఉంది, ఈసారి క్లియర్ చేస్తాను. సారీ నాన్న. పాండే, పాండే, అరే మనోజ్ ఫోన్లో ఎక్కడున్నాడు? మాట్లాడుతున్నాను కదా. మనోజ్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో నాకేం తెలుసు? అరే, తన ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. రిజల్ట్ చూసుకోవడానికి కూడా రాలేదు. ఎక్కడున్నాడు?